to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే రామోజీ ఫిలిం సిటీ ఫైనల్ పార్ట్ అనమాట. మీరు కనుక ప్రీవియస్ పార్ట్స్ చూడకపోతే వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. చాలా బాగున్నాయి బ్లాగ్స్ అయితే. అండ్ ఇది వచ్చేసరికి రామోజీ ఫిలిం సిటీలో ఈరోజు మనం ఫారిన్ కంట్రీస్కి అయితే విజిట్ చేయబోతున్నాము. అదే అండి, ఫారిన్ లొకేషన్స్ అయితే చూడబోతున్నాము. మనకి అబ్రాడ్లో షూటింగ్ చేసే స్పాట్స్ అన్నమాట. అవన్నీ చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్. మనల్ని బాహుబలి సెట్ చూసిన తర్వాత బస్లో మనల్ని ఇక్కడికి తీసుకుని వచ్చి వదిలిపెడతారు. ఇదంతా కూడా చాలా మూవీస్లో మనకి రామోజీ ఫిలిం సిటీలో తీసిన అబ్రాడ్ లొకేషన్స్ అన్నమాట. మోస్ట్లీ యూరోప్ లొకేషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. చూడడానికైతే హౌసెస్ చాలా బాగున్నాయి. ఈ లొకేషన్స్ అన్నీ కూడా అవే. ఇది అయిపోయిన తర్వాత మనం ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఇదే మనకి హైదరాబాద్లో ఉండే లాస్ట్ వ్లాగ్ అనమాట. మళ్ళీ మేము హైదరాబాద్ వస్తేనే హైదరాబాద్లో వ్లాగ్స్ పెట్టడం అయితే జరుగుతుంది. మేము హైదరాబాద్ నుంచి అయితే షిఫ్ట్ అయిపోయి కూడా 20 days అవుతుందన్నమాట. నెక్స్ట్ అక్కడి నుంచి వస్తూ ఉంటాయి వీడియోస్. అయితే మేము ఎక్కడికి షిఫ్ట్ అయ్యాం ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్స్లో అవే వస్తాయి అన్నమాట. చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడ బయట అంతా చూసారా, బొమ్మలు చాలా బాగున్నాయి. స్పైడర్ మ్యాన్, బ్యాట్స్మ్యాన్, ఇంకా మనకి అవతారు, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట. దీనికి లోపలికి వెళ్ళడానికి కూడా క్యూ చాలానే ఉంది. యాక్చువల్లీ నేను దీని నేమ్ అయితే మర్చిపోయాను. మీలో ఎవరికన్నా తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఒక లేడీ కనిపిస్తుంది కదా, అలానే మనకి స్క్రీన్ మీద అవతార్ వీడియోస్ అయితే ప్లే అవుతున్నాయి. ఇక్కడ తిను ఏ రకంగా అయితే యాక్ట్ చేస్తుందో సేమ్ అదే మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది, అవతార్ లాగా. చూడండి, ఆ మూమెంట్స్ అర్థమవుతుంది మీకే. యాక్చువల్లీ దీని నేమ్ ఏదో ఉంది, నాకైతే గుర్తు రావట్లేదు. బట్ కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. వీడియో చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసేయండి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాము. నాకైతే రామోజీ ఫిలిం సిటీ చూడటానికి 1 day సరిపోదు అనిపించింది. ఇది వచ్చేసరికి నెక్స్ట్ లొకేషన్ అనమాట. మొత్తం గ్రీన్ కలర్లో గ్రీన్ స్క్రీన్ ఉంది, కనిపిస్తుంది కదా. ఇక్కడ లోపల ఏముంది అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి చూద్దాము. ఇదేంటంటే అక్కడ మనకి ఒక స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఈ చుట్టూ ఉన్న గ్రీన్ స్క్రీన్ వల్ల మనం ఇక్కడ నిలబడి ఉన్న వాళ్ళందరం కూడా ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నాము. అదేంటంటే ఒక ఫారిన్ లొకేషన్లో ఉన్నట్లుంది. వెనక వాటర్ కానీ అదంతా లొకేషన్ మనకి అబ్రాడ్ లొకేషన్ ఇచ్చారు. ఇక్కడ మనం కావాలంటే మన ఫేసెస్ని అది వీడియో తీసుకోవచ్చు అనమాట. మనం క్లియర్గా కనిపిస్తూ ఉన్నాము. ఇవన్నీ మనం ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ చేయడం, కొంచెం ఎగ్జైట్ అనిపించింది నాకైతే. ఇంకా ఈ లొకేషన్ కూడా చూసుకుని మనం బయటకు అయితే వెళ్ళిపోయి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము. బయటకు వచ్చేసాక మళ్ళీ మనకి ఈ యూరోప్ లొకేషన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఈ బిల్డింగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. మనకి ఫొటోస్ తీసుకోవడానికి కూడా మంచి ప్లేసెస్ ఇవి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది చూసారా, కెమెరాస్, ఇంకా డైరెక్టర్ అని చెప్పి చైర్, ఇవన్నీ కూడా ఒరిజినల్ కాదు, ఊరికే సెటప్ అలా పెట్టారు ఫొటోస్ కోసం అన్నమాట. లైట్స్ ఇవన్నీ మనకి షూటింగ్ ఫీల్ రావాలని అలా ఒక సెటప్ అయితే చేశారు. ఈ హౌసెస్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. కొన్ని అయితే నిజంగా ప్యాలెస్లా ఉన్నాయి. ఇంకా వెళ్తూ వెళ్తూ అన్నీ చూసుకుంటూ ఫొటోస్ అయితే తీసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోయాము. నెక్స్ట్ అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. మనకి రామోజీ ఫిలిం సిటీలో డమ్మీ ఎయిర్పోర్ట్ అయితే ఒకటి ఉంటుంది, దానికైతే వెళ్తున్నాము. అయితే వెళ్ళేటప్పుడు కూడా మధ్య మధ్యలో ఇలా స్టాచ్యూస్ చాలా బాగున్నాయి. చూసారు కదా, ఈ హౌసెస్ అన్నీ మనకి ఫిలిం సిటీలో అబ్రాడ్ లొకేషన్స్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే మీకు ఒక హాస్పిటల్ కనిపిస్తూ ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్ లాగా. దాన్నే వెనకాల వైపు స్కూల్ లాగా అట్లా యూస్ చేస్తారంట.
ఇది ఎయిర్పోర్ట్కి బయట అన్నమాట. మనకి ఎయిర్పోర్ట్లో నిజంగా ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ చూసారు కదా, టెర్మినల్ 1, 2 అని అట్లా. ఇక్కడ చూస్తే విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి మనకి బయట ఎయిర్పోర్ట్స్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా ఎయిర్పోర్ట్ చాలా రియలిస్టిక్గా ఉంది. మనకి ఇమిగ్రేషన్ కానీ, ఇన్ఫర్మేషన్ డెస్క్ కానీ, అట్లా బయట స్క్రోలింగ్ బోర్డ్స్ కానీ అన్నీ కూడా అలా చాలా రియలిస్టిక్గా పెట్టారు. అంతే కదా, మనం మూవీలో ఎయిర్పోర్ట్ చూపిస్తే మనకి ప్లేన్ చూపించినా కూడా అది నిజమైన ప్లేన్ అనుకుంటాం, కానీ ఇలా ఫిలిం సిటీలో షూట్ చేసిన ప్లేన్ అని అస్సలు అనుకోము. చాలా వరకు ఈ ప్లేన్స్లో షూటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. కానీ సారీ అండి, నేను లోపల ఏరోప్లేన్లో తీసిన క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది. నేను వెళ్ళేటప్పుడు కూడా ఉందన్నమాట, కానీ లోపల తీసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా, బోర్డింగ్ అని చెప్పేసి పైన బోర్డ్ పెట్టుంది. మనం ఇప్పుడు ఫ్లైట్లోకి వెళ్తున్నాము. ఇదే ఫ్లైట్ అనమాట. లోపలైతే యాజ్ ఇట్ ఈస్ ఫ్లైట్ లానే ఉంటుంది. కాకపోతే ఆ క్లిప్ మిస్ అయిపోవడం వల్ల ఏం చేయలేకపోతున్నాను నేను. అండ్ ఇంకా ఏరోప్లేన్ చూసుకుని మళ్ళీ మనం బస్ అయితే ఎక్కేసి ఇంకొక లొకేషన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇవన్నీ మీరు పార్ట్ 1 and 2లో కొన్ని లొకేషన్స్ అయితే ఈ స్పాట్స్ అన్నీ చూసారనమాట. అవన్నీ దాటుకుంటూ నెక్స్ట్ లొకేషన్స్కి అయితే వెళ్ళిపోతాము. అక్కడ చూసింది ఏంటంటే తాజ్మహల్ అనమాట. అలానే అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ గారి ఇల్లు, ఇంకా రెబల్ మూవీలో ఇల్లు అని చెప్పేసి మీకు ఫస్ట్ వ్లాగ్లో అయితే ఫస్ట్ పార్ట్లో అయితే చూపించాను. మళ్ళీ మనం అదే వేలో వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకా గార్డెన్, ఇంకా బటర్ఫ్లై పార్క్ అయితే చూద్దాము. ఇక్కడ చూసారా, ఒక చిన్న గార్డెన్ అనమాట. ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఇన్ని బస్సెస్ ఇవి తిరుగుతూ ఉండి ఇంతమంది జనాలు తిరుగుతున్నా కూడా ఈ రోడ్స్ అనేవి చాలా క్లీన్గా ఉన్నాయన్నమాట. ఇంకా మనం ఆ గార్డెన్ చూసుకుని బటర్ఫ్లై పార్క్ అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ మనకి డైరెక్షన్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఈ గార్డెన్ పేరు వచ్చేసి అస్కారి గార్డెన్ అనమాట. చూడండి ఎంత పచ్చగా, ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ బస్ దిగేసిన వెంటనే ఇలా లోపలికి నడిచి వెళ్ళాలన్నమాట. నైట్ టైం లైటింగ్లో ఈ గార్డెన్ ఇంకా బాగా కనిపిస్తూ ఉంది. ఇలా అక్కడక్కడ స్టాచ్యూస్ కలర్ఫుల్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అదే మనం వెళ్ళబోయే బటర్ఫ్లై పార్క్ అనమాట. ఈ బటర్ఫ్లై పార్క్ మీద గోడల మీద ఈ పెయింటింగ్ చూసారా ఎంత బాగుందో. మనకి ఆ బటర్ఫ్లైస్ అన్నీ ఎంబోస్డ్గా ఇచ్చి చాలా బాగుంది పెయింటింగ్. అందుకే మీకు చూపిద్దామని చెప్పి బయట కూడా ఒక క్లిప్ అయితే తీసుకున్నాను. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఇది ఎంట్రన్స్లో మనకి ఆ బటర్ఫ్లైస్ గురించి ఎలా ఫామ్ అవుతాయి, ఏంటి, ఎన్ని రకాల బటర్ఫ్లైస్ ఉంటాయి, వాటి నేమ్స్ ఏంటి అనేది ఇలా కొంచెం బటర్ఫ్లైస్ నేమ్స్ అనేవి అలా కొన్ని హిస్టరీ అయితే ఇచ్చారు. అలానే ఇక్కడ ఏం బటర్ఫ్లైస్ ఉంటాయని ఓపిక ఉంటే చదువుకోవచ్చు నుంచుని. ఇంకా మనం బటర్ఫ్లై పార్క్లోకి అయితే వెళ్ళిపోదాం లోపలికి. ఇదే అనమాట బటర్ఫ్లై గార్డెన్. చుట్టూ ఇట్లా మనకి గ్రీన్ కలర్లో నెట్స్ లాంటివి పెట్టేసి ఉంచారు. మనకి ఇక్కడ లోపల ఏంటంటే గార్డెన్ ఉంటుంది, అందులోనే బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చాలా కలర్స్ బటర్ఫ్లైస్ అయితే కనిపిస్తూ ఉంటాయి, మనం చూడాలి అంతే. ఇక్కడ చూసారు కదా, ఒకటి చూపించాను, అలానే మనకి ఎగురుతూ కనిపిస్తూనే ఉంటాయి. బటర్ఫ్లైస్ అయితే చాలానే కనిపిస్తూ ఉన్నాయి, కలర్స్ అన్నీ. ఇక్కడ చూసారు కదా పైన ఎగురుతూ కనిపిస్తున్నాయి. అయితే కెమెరాలో అయితే అంతగా క్యాప్చర్ కాలేదు. ఇక్కడ కూడా గార్డెనింగ్ అనేది చాలా బాగుంది. అలానే ఒక చిన్న ఫౌంటైన్ ఇచ్చారు ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ చెప్పాను కదా బటర్ఫ్లైస్ హిస్టరీస్ లాంటివి కొన్ని బోర్డు పెట్టి వాటి నేమ్స్ అవి పెట్టారనమాట. ఇదిగోండి బటర్ఫ్లైస్, వాటి ఫ్లవర్స్ మీద వాలుతూ బాగున్నాయి. ఇక్కడ చూసారు కదా చిన్న ఫౌంటైన్ ఇది. నెక్స్ట్ మనం బర్డ్ పార్క్లోకి అయితే వెళ్ళిపోదాము. చాలా రకాల బర్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా పైన ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ చాలా అయితే ఉన్నాయి, క్రేన్స్ కానీ అవి రకరకాలవి. మనకి వాటి నేమ్స్ కూడా తెలియదు అనమాట, అన్ని రకాలైతే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా వాటర్ అవి చాలా క్లీన్గా ఉన్నాయి. ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న బర్డ్స్ అనేవి హిస్టరీ అయితే ఇక్కడ పెట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్ద నెక్ ఉందో. దీని పేరు వచ్చేసి ఆఫ్రికన్ క్రోన్డ్ క్రేన్ అంట. దాని నెక్ అయితే చాలా పొడవుగా ఉంది. అలా చాలా రకాల బర్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. వాటి నేమ్స్ అన్నీ కూడా అక్కడైతే మెన్షన్ చేశారు. అలానే వాటి లైఫ్ స్పాన్ ఎంత అనేది వాటి కొంచెం హిస్టరీ కూడా అక్కడ పెట్టారనమాట.
కానీ బాగున్నాయి చాలా రకాలు. మనం బయట అయితే ఇన్ని చూడలేం కాబట్టి చూడొచ్చు. ఇక్కడ చూసారా ఎన్ని డక్స్ ఉన్నాయో, ఇవన్నీ డక్స్లోనే వెరైటీ ఆఫ్ డక్స్ అన్నమాట. చూసారు కదా ఇక్కడ నేమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా డక్సే. 4 టైప్స్ ఆఫ్ డక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అవన్నీ కలిసి షికార్కి వెళ్తున్నాయి అనుకుంటా. ఇక్కడ కూడా ఒక వాటర్ ఫాల్ అయితే పెట్టారు, అది కూడా బాగుంది. ఇంకా తర్వాత ఇంకొన్ని బర్డ్స్ చూడటానికైతే వెళ్దాము. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మాట్లాడే పక్షులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆ బర్డ్స్ని కూడా చూద్దాము, వాటిని కూడా పలకరిద్దాము. ఆ రా క్లిప్స్ అనేవి యాడ్ చేస్తాను, మీరు కూడా వినండి. చాలా క్యూట్గా మాట్లాడుతున్నాయి అవి. ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ బర్డ్స్ అయితే చాలానే కనిపిస్తూ ఉన్నాయి. ఎల్లో కలర్, బ్లూ కలర్, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, ఇలా ఒక్క కలర్ కాదు రకరకాల కలర్స్లో ఇక్కడ మనకి బర్డ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ప్యారెట్స్ అనమాట. ఇవి చూసారా ఎంత చక్కగా ఉయ్యాలూగుతూ రిలాక్స్ అవుతున్నాయో. వాటిని అలా కట్టడం కూడా చాలా బాగుంది. చూడడానికి కూడా మనకి ఎంటర్టైన్ అయ్యేలాగా పెట్టారనమాట. వీటి హౌసెస్ అన్నీ కూడా చాలా నీట్గా పెట్టారు. ఇక్కడ కూడా అవి స్వింగ్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ప్యారెట్సే. ఇది చూసారా బ్లూ కలర్లో చాలా బాగుంది. దాని నేమ్ వచ్చేసరికి బ్లూ ఫ్రంటెడ్ అమెజాన్ అంట. ఇక్కడ ఇచ్చారు నేమ్స్ అన్నీ కూడా. ఇదిగోండి చాలా బాగున్నాయి పక్షులు అయితే. హాయ్, తిన్నాను. నువ్వు తిన్నావా? నీకు ఇంకా నేర్పించలేదా? బాగున్నాను. నువ్వు బాగున్నావా? బాగున్నాను. ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? నీకు నేర్పించలేదు సరిగ్గా కదా? కొంచెమే మాట్లాడేదంట. కొంచెమే మాట్లాడతావా? ఇంకేం సంగతిలో? ఏంది అలసిపోయావా? నేను బాగానే ఉన్నా, నువ్వు ఎలాగ ఉన్నావు? హౌ ఆర్ యూ? తిన్నాను రా. బాయ్ బాయ్ బాయ్. వచ్చేస్తావా మా ఇంటికి నాతో పాటు? తినలేదు, ఇప్పిస్తావా బిర్యానీ? బిర్యానీ తింటావా? బాయ్ బాయ్. అది వచ్చేసరికి మకావ్ జాతికి చెందిన పక్షి అనమాట. చూశారు కదా, దాంతో జరిగిన కన్వర్జేషన్ చాలా ఫన్నీగా ఉంది కదా. ఇంకా మేము దాంతో కాసేపు మాట్లాడేసి ఇంకా ముందుకు వచ్చాము. ఇంకా ఇక్కడ అలాంటి పక్షులు ఇంకా చాలానే ఉన్నాయి. నేను మీకు అన్ని బర్డ్స్ చూపించట్లేదు, ఇలా బాగా క్యూట్గా ఉన్నవి డిఫరెంట్గా అనిపించినవి మాత్రమే చూపిస్తున్నాను. ఎందుకంటే అలా అన్నీ చూపించాలంటే ఈ బర్డ్స్ వీడియోనే ఒక 1/2 అవర్ వీడియో వచ్చేస్తుంది. అందుకని పైన కొన్ని పక్షులు మాత్రం డిఫరెంట్గా అనిపించినవి చూపిస్తున్నాను. ఇందాక ఒక మాట్లాడే బర్డ్ని అయితే చూపించాను కదా, ఇది కూడా అంతే, మాట్లాడేదే అనమాట. దీని పక్కన ఇంకొకటి ఉంది, గ్రీన్ వింగ్డ్ మకావ్ అని చెప్పేసి, అది కూడా మాట్లాడే పక్షులు అనమాట ఇవి. అది మనం వెళ్తూ ఉంటే మనల్ని అవే పలకరిస్తున్నాయి. అవి పలకరిస్తేనే కదా మనకి అవి మాట్లాడతాయని తెలుస్తుంది. మనకి యూజువల్లీ పక్షుల గురించి అంత నాలెడ్జ్ నాకు లేదు కాబట్టి అవి వెళ్తూ ఉంటే అవే హాయ్ అని చెప్తుంటే నేను ఆగి వాటిని మాట్లాడిస్తున్నాను అనమాట. ఇది కూడా మనకి మాట్లాడే పక్షి. ఇక్కడ ఈ బర్డ్ చూసారా, ఇందులో 3-4 కలర్స్ ఉన్నాయి, చాలా అందంగా ఉంది కదా. ఇది కూడా మకావ్ జాతికి చెందిన పక్షి అన్నమాట. ఇవన్నీ ఇంకా వాటి మూడ్ని బట్టి మనతో మాట్లాడుతూ ఉంటాయి. ఇంకా ప్యారెట్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట, కలర్స్లో ఇవన్నీ. అందరూ వాటితో మాట్లాడుతూ, పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఇది చూసారా, డిఫరెంట్గా భలే ఉంది. ఇంకా ఇదే కాదు, చాలా రకాల పక్షులు అయితే ఇక్కడ మనకి రామోజీ ఫిలిం సిటీ బర్డ్ పార్క్లో కనిపిస్తూ ఉన్నాయి. బయట ఇలాంటివి మనకు అసలు కనిపించవు కదా. మీరు ఇవన్నీ చూడాలంటే ఖచ్చితంగా రామోజీ ఫిలిం సిటీకి రావాల్సిందే. ఎందుకంటే ఇక్కడ బర్డ్ పార్క్లో చాలా రకాల పక్షులు అయితే ఉన్నాయి, చాలా కలర్స్లో ఉన్నాయి.
ఇక్కడ చూసారు కదా లైట్ ఎల్లోయిష్ కలర్, వాటి ఐస్ రెడ్ కలర్లో చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ రెడ్ కలర్ ప్యారెట్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా ఇవైతే బయట తిరుగుతూ ఇలా చాలా ఉన్నాయి ఇవి. అండ్ వాటికి నెక్ దగ్గర బ్లూ కలర్లో చాలా బాగున్నాయి ఇవి చూడటానికి. ఈ పక్షులు అయితే వందల్లో ఉన్నాయన్నమాట. మరి ఇవి ప్యారెట్స్ అనుకుంటున్నాను. వాటి నేమ్స్ అయితే నాకు అంత గుర్తులేదు, కాకపోతే అక్కడ బోర్డ్స్ అయితే ఉన్నాయి, మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఇంకా ఫిలిం సిటీలో చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలానే ఉన్నాయి. కాకపోతే మేము వెళ్ళిన టైంకి ఇంకా మేము ఎంతవరకు చూడగలమో అంతవరకు చూసామన్నమాట. ఇంకా కొన్ని ప్లేసెస్కి వెళ్ళడానికి మాకు టైం అయితే సరిపోలేదు. సాహస్ అని ఇలా కొన్ని అడ్వెంచరస్ ప్లేసెస్ ఉన్నాయి. అవేంటంటే మనం సపరేట్గా మనీ పే చేసి, ఎక్స్ట్రా మనీ పే చేసి వెళ్ళాలన్నమాట. అలాంటివి ఎక్స్ట్రా పే చేయాల్సినవి ఒక 3-4 అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి ఆస్ట్రిచ్ అనమాట. పెద్ద పెద్ద ఆస్ట్రిచ్లు అయితే ఉన్నాయి. ఆ వెనకాల ఉన్నది చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇవి వచ్చేసరికి ఆస్ట్రిచ్ ఎగ్స్ అనమాట. చాలా పెద్దగా ఉంటాయి ఇవి. ఇది డిస్ప్లేలో ఊరికే చూడటానికి అని చెప్పేసి పెట్టారు. అండ్ మనం బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక గార్డెన్ ఉంది అనమాట. ఇక్కడ మనకి ఆస్ట్రిచ్ ఎగ్ మీద ఇలా పెయింటింగ్స్ అనేవి చేసి అమ్ముతూ ఉన్నారు. ప్లెయిన్ ఎగ్స్ కూడా అమ్ముతున్నారు. 1800 అలానే 2800. ఇదంతా కూడా మనకి ఇక్కడ గిఫ్ట్ షాప్స్ ఉంటాయి కదా, అందులో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరన్నా కావాలి తీసుకుంటాము అనుకుంటే తీసుకోవచ్చు. ఎగ్ మీద పెయింటింగ్ చేసింది అయితే 2800 ఇలా ఉందన్నమాట ప్రైస్. ఇంకా అక్కడి నుంచి బయటకైతే వచ్చేస్తున్నాం మనం. ఇది ఒక చిన్న వాటర్ ఫౌంటైన్. ఇదంతా గార్డెనింగ్ చాలా బాగుంది. పక్కనే ఒక కేవ్స్ కూడా ఉంది. దాంట్లోకి అయితే వెళ్ళలేదు మేము, ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది, చీకటి అయిపోతుంది అని చెప్పి వెళ్ళలేదు. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. చూసారు కదా లోపల ఏదో టెంపుల్ లానే అలా ఉందన్నమాట. లోపలికైతే వెళ్ళలేదు. ఇదంతా కూడా మనకి బుద్ధ స్టాచ్యూస్. మనకి ఈ పెద్దది వచ్చేసరికి స్లీపింగ్ బుద్ధ అనమాట. ఇంకా స్లీపింగ్ బుద్ధ పక్కన ఇలా చిన్న చిన్న బుద్ధ స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు కరెక్ట్గా కనిపిస్తుంది అని. అండ్ ఇక్కడ స్టాచ్యూ చూసారా, ఇది కూడా చాలా బాగుంది. ఇంకా మనం ఈ గార్డెన్ ఎంజాయ్ చేస్తూ బయటకైతే వెళ్ళిపోదాము. ఇవి వచ్చేసరికి బోన్సాయి ప్లాంట్స్ అనమాట. ఇవన్నీ కూడా అవే, ఇందులోనే టైప్స్ ఉన్నాయి. ఇంకా నైట్ టైం వ్యూ చాలా బాగుంది. కాకపోతే ఇంకా నా ఫోన్లో ఛార్జ్ కూడా అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ వరకే తీశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడే మనకి కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అవి కూడా చూడొచ్చు మనం. ఇప్పుడిప్పుడే లైటింగ్ తగ్గుతుంది కాబట్టి ఇక్కడ లైటింగ్ వేయడం కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ ఈ స్టేజ్ మీద వచ్చేసరికి కొన్ని ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మనల్ని కూడా పిలిచి పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే చేయమని చెప్తున్నారు. ఇంకా వాళ్ళైతే డ్యాన్స్ చేస్తున్నారు, చాలా బాగా చేశారు. ఇవి మరి డైలీ ఉంటాయో అప్పుడప్పుడు ఉంటాయో అయితే నాకైతే అంతగా తెలియదు వీటి గురించి. నాకైతే దగ్గరికి వెళ్ళి వీడియో తీసే ఓపిక కూడా లేదనమాట. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా, ఇంకా దగ్గరికి వెళ్ళి తీయలేక ఇలా కొంచెం జూమ్ చేసి వీడియోస్ అయితే తీసేశాను. వీళ్ళు మనకి ఇంకా ఇంట్రెస్ట్ పెంచడానికి కొన్ని గేమ్స్కి అయితే, చిన్న గేమ్స్కి వాళ్ళు మనల్ని పిలిచి పార్టిసిపేట్ చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టేజ్ ఎక్కి పర్ఫామ్ చేయొచ్చు. అండ్ ఇక్కడే మనకి ఫుడ్ క్యాంటీన్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఎందుకంటే తిరిగి ఉంటాం, ఆకలేస్తుంది కదా. అలానే పక్కన కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా మనల్ని బస్లోనే ఎక్కడి నుంచి అయితే మనల్ని తీసుకొచ్చారో సేమ్ అదే స్పాట్లో వదిలిపెట్టేస్తారనమాట. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జోడీ వ్లాగ్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.